సౌలు లోబడి దేవుని కనుసన్నల్లో బ్రతికినట్లయితే దావీదు కోసం చూడాల్సి వచ్చేది కాదు. సౌలు దారి తప్పినందున 40 రోజులు దావీదు కోసం నిరీక్షించాల్సి వచ్చింది దేవుడు. అట్లాగే మనం బుద్ధిహీనులమై ఆయనకు సహకరించకపోయిన ఎడల ఆయన పని కొంతమేర కుంటుపడుతుంది. అయితే చూస్తాడు, నువ్వు సరిగ్గా అందొస్తే అందొచ్చినట్టు, లేకపోతే నీ స్థానాన్ని తొలగించి మరొకటి తగిలిచ్చి. ఎందుకంటే మరి ఆయన ఓటమిని ఒప్పుకోడు కదా, ఆయన ఓటమిని ఒప్పుకోడు. అందొస్తే చూస్తాడు, లేకపోతే ఆ గుర్రాన్ని ముందు పక్కకు పంపించేస్తాడు. ఇది పనికిరాని అశ్వం, ఓ పక్కకి వెళ్ళిపో అని పక్కకు నెట్టేసి పనికొచ్చే అశ్వాన్ని ఒక దావీదు లాంటి వ్యక్తిని తెచ్చి తగిలిచ్చేస్తాడు. ఆ రథాన్ని ముందుకు తోలేస్తాడు. నీకోసమే ఇంకా చూస్తా కూర్చోడు. అందుకే చెప్తున్నా, అవకాశం ఇచ్చినప్పుడే, అవకాశం వచ్చినప్పుడే ఆయనకి ఇంకా చెరువులోకి వెళ్ళిపోయి, ఆయనకి ఇంకా కంప్లీట్గా విధేయత చూపి, ఇంకా లోబడిపోయి ఆయన నడిపించినట్లెల్లా నడవటానికి మనకి సొంత దృష్టి ఉండకూడదు. దేవునికి స్తోత్రం. ముందు చెప్పాను, అన్నీ కలిసి ఒకే పట్టు మీద ముందుకు సాగాలి, ఒకదాన్నొకటి కొట్టేసుకోకూడదు, ఒకదాన్నొకటి ముందుకు వెనక్కి గింజుకులాడకూడదు. అన్ని కలిపి ముందుకు సాగాలి, రథాన్ని ముందుకు లాగాలి. నంబర్ 1 ఐక్యత. అర్థమైందా? అది మొదటిదైతే. రెండవది, ఆయన తన చిత్తానుసారముగా రథమును తిప్పుకొనున్నట్లు అశ్వములకు సొంత దృష్టి ఉండకూడదు. మీరు గమనించారో లేదో, అక్కడక్కడ ఫోటోల్లో గుర్రాల కళ్ళకి రథాలకు గంతలు కనపడవు, కానీ కొన్ని ఫోటోల్లో రథాశ్వములకు మామూలు అశ్వాలకు కూడా సైడు కనపడకుండా కట్టేస్తారు. ఎంతమందికి తెలుసు? తెలిస్తే చెయ్యొద్దండి. కళ్ళు కనపడతాయా వాటికి? దాదాపు ప్యాక్ చేసి ఉంటాయి. ఎంతమందికి తెలుసు? చేతులు ఎత్తండి. ఎందుకు? దానికి ఇటుపక్క ఒక కన్ను ఉంటుంది, ఇటుపక్క ఒక కన్ను ఉంటుంది. మనకి రెండు ఒక ఎదురుగా ఉంటాయి. గుర్రానికి అట్టు కాదు, ఒకటి ఇటు చూసిద్ది, ఒకటి ఇటు చూసిద్ది. 2 పార్శ్వాలు కనపడతాయి దానికి. అప్పుడేం జరిగిద్దంటే, దానికి సొంత దృష్టి ఉందనుకో, అయితే అట్లాగొచ్చు లేదా ఇట్లాగొచ్చు. జతాశ్వాలను చూడొచ్చు లేదా పక్క దారులు చూడొచ్చు. అందుకని ఏం చేస్తాడంటే, రథాన్ని కట్టినా లేకపోతే సింగిల్గా తోలినా దానికి సొంత దృష్టి లేకుండా కళ్ళు బ్యాన్ చేసి పడేస్తాడు. ఇక దాని దృష్టి కరెక్ట్గా దానికి లేకపోతే అది పూర్తిగా దాన్ని నడిపే సారథి మీదనే డిపెండ్ అయిపోయింది. ఇక ముళ్ళలోకి దోలుతున్నాడా, తుప్పల్లోకి దోలుతున్నాడా, గుంటల్లో దోలుతున్నాడా, నీళ్ళల్లో దోలుతున్నాడా, సముద్రంలో దోలుతున్నాడా, అగాధంలో దోలుతున్నాడా, ఎందులో దోలుతున్నాడో అది పట్టించుకోదు. ఇక ఇది చాలా కీలకమైన విషయం. మనం అడగాలి, నా కళ్ళకు గంతలు కట్టే తండ్రి, నాకు దృష్టి లేకుండా చేయి, నా దృష్టి మొత్తం కూడా నీ అధీనంలో తీసుకొని నన్ను పూర్తిగా నీ దృష్టి చొప్పున నన్ను నడిపించు. ఇదే కీర్తనల్లో అంటాడు, నేను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను, నేను నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన త్రోవకు నేను నిన్ను నడిపించేదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం ఉండకూడదు? సొంత దృష్టి ఉండకూడదు. ఇప్పుడు ఎవరైతే తన సొంత దృష్టితో ప్రయాణం చేయడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా పక్కదారులు తీసి సారథిని ఇబ్బంది పెడతారు. అంటే ఆత్మదేవుని అభ్యంతరపరుస్తారు, సారథి కష్టం కలిగిస్తారు. సారథి ఇబ్బంది పడ్డాడంటే పైన కూర్చున్న రాజు ఇబ్బంది పడతాడు. సారథి ఫ్రీగా ఉండాలి, పైన కూర్చున్న రాజు కూడా అశ్వాల గురించిన ఆలోచనలు లేకుండా యుద్ధం మీద మనసు పెట్టాలంటే అశ్వాలు కలిసి ఐక్యముగా ప్రయాణం చేయాలి, మొదటిది. రెండవది, వాటికి సొంత దృష్టి ఉండకూడదు, అవి పూర్తిగా సారథి కన్నుల మీదే ఆధారపడాలి. మరి ఊరకన్లా, నా ప్రియురాలా, నిన్ను ఫరో యొక్క రథాశ్వములతో పోల్చెదను అని అంటే దాని అర్థం ఏమిటంటే,
నా సంఘ కన్యకకు లేక నా సంఘమునకు, నా పిల్లలకు తమ సొంత స్వీయ దృష్టి మీద లక్ష్యం ఉండదు. వారు పూర్తిగా నా దృష్టి మీద, నా ఆలోచన మీదనే ప్రయాణం చేస్తారు. అలా చేసేదే నా ప్రియురాలు. అది ఇక్కడ పాయింట్. నా దృష్టిని తమ దృష్టిగా స్వీకరించి ప్రయాణం చేసేవాడే నా సంఘము. తమ స్వీయ దృష్టితో ప్రయాణం చేసేవాళ్ళు నాకు సంబంధులు కాదు, నాకు అభ్యంతర కారకులు అవుతారు వాళ్ళు. అందుకే మనం దేవుని ముందుకు వచ్చేటప్పటికి దృష్టి 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 దేంతో చూస్తామండి? కన్ను. కన్ను కన్ను చూపుకే కాదు, జ్ఞానానికి కూడా గుర్తు. 7 కన్నులు గల రాయి, 7 కన్నులు ఉన్నాయి ఆ రాయికి అంటాడు. 7 కొమ్ములు, 7 కన్నులు. 7 కన్నులు అంటే సంపూర్ణ జ్ఞానం. నీ దేహమునకు నీ కన్ను దీపము గనుక, నీ కన్ను మంచిదైతే నీ దేహము వెలుగుమయమయం ఉంటుంది. నీ కన్ను చెడ్డదైతే నీ దేహము చీకటి అయి ఉంటుంది. నీలో ఉన్న వెలుగు చీకటి అయి ఉన్న ఎడల అది ఎంతో గొప్పదన్నాడు. అది దృష్టిని గురించి కాదన్నది, జ్ఞానాన్ని గురించి. జ్ఞానాన్ని గురించి కూడా మాట్లాడేటప్పుడు కన్నునే తీసుకొస్తాడు. ఎప్పుడైనా ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. జ్ఞానికి తలలో కన్నులు గలవు అంటాడు. కన్ను అంటే ఓన్లీ దృష్టికే కాదండి, జ్ఞానాన్ని కూడా గుర్తు. ఇక్కడ సొంత దృష్టితో ప్రయాణం చేయొద్దు అంటే అర్థం ఏమిటంటే, నీ స్వబుద్ధిని, సొంత జ్ఞానాన్ని ఆధారము చేసుకొనక నీ ప్రవర్తన అంతటి మీద నీ దేవుడైన ప్రభు యొక్క అధికారమునకు ఒప్పుకోవాలి నువ్వు. నీ ఆత్మసారథి చే నన్ను నడిపించుమా. నువ్వు నడవలేవా? నీ కళ్ళు లేవా? నీ జ్ఞానం లేదా? ఉన్నాయి, నా కళ్ళు ఉన్నాయి, నా జ్ఞానం ఉంది. తీసుకెళ్ళింది గుంటలోకి నన్ను. నా కళ్ళు, నా జ్ఞానం, నా తెలివి, నా నాలెడ్జ్ గుంటలోకి తీసుకెళ్ళి నన్ను. ఎందుకే తగలబెట్టనా? అసలు ఇప్పుడే కాదు, అసలు ఏదైనా తోటలో ఆదాం హవ్వలను చేసినప్పుడు కూడా దేవుడు ఇదే కోరుకున్నాడు. అన్నీ అందుబాటులో పెట్టేశాడు. జ్ఞానం ఇచ్చేటువంటి పండు విషయంలో మాత్రం దాంతో నీకు అవసరం లేదే, నేను ఉన్నాను కదా, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కదా, మీకు అన్ని బాధ్యతలు నేను చూసుకుంటా, లేక మీరు సొంతంగా ఆలోచన చేసి ఏదో చేయాల్సిన అవసరం ఏం లేదు, నేనున్నా కదా, నన్ను నమ్మి ప్రశాంతంగా ఉండండి అన్నాడు. సైతాను గాడు వచ్చి ఆయన జ్ఞానం మీద మీరు ఆధారపడేది ఏంటి? ఏడిసినట్టుంది. ఇంకప్పుడు మీరు ఇంకా స్వతంత్రులు ఎట్లా అవుతారు? మీకంటూ సొంత జ్ఞానం వద్దా? మీకంటూ సొంత తెలివి వద్దా? అందుకని పద్దాకల ప్రతిదీ ఆయన మీద ఆధారపడేది ఏమిటి? ఆ పండు తింటే మీరు సొంతంగా జ్ఞానవంతులు అవుతారు. ఇక ఆయనతో పని లేదు, మీరు కూడా ఆయనతో ఈక్వల్ అయిపోతారు. ఆయనతో ఈక్వల్ అయిపోతారు. తినండి అని వాడు చెబితే వరే పోయే అమ్మా. అంటే మనకు సొంతంగా జ్ఞానం వద్దు, మనకు సొంత దృష్టి వద్దు, అంతే ఇక ఆయన మీద ఆధారపడాలా? ఏడ్చినట్టుంది. మనకెందుకు అని హవమ్మ తల్లివో ఎగబడి ఆ పండ్లు కోసుకొని తిని తాజెడ్డ కోతి వనమెల్ల జరచేయని ఆమె పోయింది కాక ఆదాము కూడా నమ్మకంగా తీసుకెళ్ళి మరి ఏం సెంటిమెంట్ మాటలు మాట్లాడి ఆ ఇంటిమెంట్ పూసిందో తినేశాడు మనోడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది తినకపోతే నా మీద నీకు ప్రేమ లేనట్టే అనుందేమో. ఎంత మాట అన్నావు, భలే పని అని ఎగబడి తినేశాడు. తిన్న తర్వాత జ్ఞానం వచ్చింది, నిజంగానే భలే బ్రహ్మాండమైన జ్ఞానం వచ్చింది. మామూలు జ్ఞానమా? దిగంబరులుగా ఉన్నాం, ఇక మనం అలా ఉండకూడదు, సిగ్గు కప్పుకోవాలి అని అంజూరపు ఆకులు మొలకు చుట్టుకునే జ్ఞానం వచ్చింది. భలే జ్ఞానం. ఎన్ని రోజులు ఉంటాయి ఆకులు? ఎన్ని రోజులు ఉంటాయి ఆకులు? దేవుని జ్ఞానం ఎక్కడా, మనుష్య జ్ఞానం ఎక్కడా? ఏమయ్యా? ఆయన జ్ఞానం మన జ్ఞానం ఈక్వల్ చేయవచ్చా? చెప్పేశాడు ఎప్పుడు, మీ తలంపులు
నా తలంపుల వంటివి కాదు, నా త్రోవలు మీ త్రోవల వంటివి కావు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఉన్నతంగా ఉన్నాయని చెప్పేశాడు. నువ్వు అనుకుంటావురా పిచ్చోడా, నా జీవితాన్ని నేనే కట్టుకోవాలి, నిలబెట్టుకోవాలి, నేను అలా కావాలి, నేను ఇలా కావాలని ఏదో సొంత విడియాలన్నీ వేసి చివరికి నీవు మిగిల్చుకునేది శూన్యంరా బాబు, నువ్వేం పొందలేవు. అదే నీ తెలివితేటలు నువ్వు అర్థం చేసుకొని మందంతా సోది జ్ఞానం అని గ్రహించుకొని వద్దులేనాయన ఎందుకు వచ్చిన కూడా ఇప్పటిదాకా దీంతో ట్రై చేసి ఈ టైప్లో తయారయ్యాను, ఇంకొద్దులేనాయన ఇవన్నీ తీసి దిబ్బలో కొట్టేసి నీ మాట వింటా ప్రభు, నీ చిత్తం చేస్తా, నీ ఆలోచన చొప్పున నీ జ్ఞానము చొప్పున నన్ను నడిపించుమని అప్పగించుకుంటేనే అప్పుడు తిరిగి నీ లైఫ్ మలుపు. ఏదెన్ తోటలోనూ ఇప్పుడును జరిగిన దానిలో చిన్న ఫరక్కే. ఆనాడేమో దేవుడు నేను ఉన్నాను కదా, మీకు ఇక సొంత జ్ఞానం అవసరం లేదు, నేను నడిపిస్తాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కదా, ఇక నువ్వేం డౌట్ పెట్టుకోవద్దు, ప్రశాంతంగా ఉండంటే కాదు మాకు సొంత జ్ఞానం కావాలని ట్రై చేశారు కదా. ఇప్పుడు అదే మనిషి ఇప్పుడు మళ్ళా దేవుని దగ్గరకు వచ్చి, దేవా నా జ్ఞానం బెడిసి కొట్టింది, నా జ్ఞానం నా తెలివి ఏందో నాకు బాగా అర్థమై అంతు పట్టింది, నాకు వద్దు. నీ రథాన్ని పూంచిన అశ్వము వలె నీ చేతిలో ఉంటాను, నాకు పగ్గాలు కట్టేసాయి, కళ్ళు మూసేసాయి. మూడో పాయింట్ కూడా ఉంది, పగ్గాలు. ఒట్టిగా గుర్రాన్ని ఒట్టి కట్టేస్తే దానికి భాష తెలియదు, ఎటు తిరగాలో ఆగాలో ముందుకు సాగాలో దానికి తెలియదు. దానికి కట్టించిన పగ్గాలు ఉంటాయి చూసారా. మొన్న చెన్నై పోయా, ఆ మధ్యకాలంలో సముద్ర తీరానికి వెళ్ళా. తెల్ల గుర్రం ఒకటి ఉంది, వాడు బ్రతిమలాడుతున్నాడు ఎక్కండి సార్ అని. సరే ఇంతసేపు బ్రతిమలాడుతున్నాడు, ఎక్కుదామని ఎక్కా, గుర్రం ఎక్కా. అప్పుడు నాకు దాని భాష చెప్తున్నాడు, ఇటొక పగ్గం, నువ్వు ఇటు లాగితే గుర్రం ఈ ప్రక్కకి వెళ్తుంది, నువ్వు ఇటు లాగితే గుర్రం ఈ ప్రక్కకి వెళ్తుంది, రెండు కలిసి లాగితే ఆగుతుంది, అదిలిస్తే ముందుకెళ్తుంది. నువ్వు ఏది టైట్గా పట్టుకుంటే గుర్రం అటు తిరిగిద్ది అని ఇక పగ్గాలు నా చేతికి అప్పచెప్పాడు. అప్పచెప్పి వెనక నుండి తోలాడు, అది ముందుకెళ్తుంది. ఇక భలే ఉంది, ముందుకెళ్తుంది. మధ్యలో ఒకటి ఇట్లా ఆగి ఇటు తిరుగుతుంది. ఇక ఇటు పోతుందని మళ్ళీ ఇటు లాగా ఇటు తిరిగింది. దాని సొంతంగా ఏం పోవటంలా. ఇక నేను ఇటు తిరగాలి అంటే ఈ పగ్గం ఇటు లాగితే చాలు ఇటు తిరుగుతుంది, నేను అటు తిరగాలంటే ఆ పగ్గం అట్లా అయితే ఈ పక్క ఈ ఎడమ చేతి వైపు ఉన్న పగ్గం ఇట్లా అయితే అటు తిరుగుతుంది. రెండు కలిపి లాగి పట్టుకుంటే ఆగుతుంది, లూజ్ అదిలిస్తే ముందుకు సాగుతుంది. ఇప్పుడు నేను దాన్ని నడిపించాలంటే దానికి నాకు సంబంధం ఏర్పడాలి. పగ్గం, ఆ పగ్గమే వాక్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అర్థమైందా? వాక్యం, ఆ వాక్యము మనకు ఒక పగ్గంలాగా వేశాడన్నమాట. ఈ వాక్యానుసారంగా నువ్వు తిరగాలి రబ్బాయి అన్నాడు. మనం చేయాల్సింది అదే. నా జ్ఞానం అంతా ఇందులో ఉంచాను, ఇందులో నా వాక్కు ఉంది, ఆ వాక్కు చొప్పున నువ్వు నడువు అంతే. ఇక నువ్వు వేసే ప్రతి అడుగు సఫలమవుతుంది అన్నాడు. ఎందుకంటే నా వాక్కును అనుసరించి నువ్వు అడుగేస్తున్నావు కనుక అది నీ జ్ఞానం కాదు, నా జ్ఞానం కనుక నా జ్ఞానం నిన్ను ఇరుకున పడవేయదు, నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచుతుంది, ఆశీర్వాద కారణంగా ఉంచుతుంది.